వంకాయ వండినప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. వంకాయలో ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి3, బి6, బీటా కెరాటిన్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఫైబర్ అధికంగా ఉండటంతో కడుపు త్వరగా నిండినట్లు అనిపిస్తుంది. ఇది అధిక బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా వంకాయ కీలక పాత్ర పోషిస్తుంది. కానీ వంకాయను కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వంకాయ తినే సమయంలో పాలను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. పాలు, వంకాయలను ఒకేసారి జీర్ణించుకోవడం కష్టమవుతుంది. దీనివల్ల మలబద్ధకం, కడుపు నొప్పి, ఇతర జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వంకాయతో కలిపి భోజనం చేసిన తర్వాత పాలు తాగడం వల్ల జీర్ణక్రియ సరిగ్గా జరగక అసహజమైన లక్షణాలు కనిపించొచ్చు. వంకాయ వేడి స్వభావం కలిగి ఉండగా పెరుగు చల్లని స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండు వ్యతిరేక గుణాలను కలిపి తింటే జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అయితే దీనిపై పూర్తి ఆధారాలు లేకపోయినా కొన్ని పరిశోధనలు మాత్రం వంకాయను పెరుగుతో కలిపి తినకూడదని సూచిస్తున్నాయి. అలవాటుగా చాలా మంది భోజనం చేసిన తర్వాత టీ తాగుతుంటారు. కానీ వంకాయ తిన్న వెంటనే టీ తాగితే శరీరానికి కావాల్సిన పోషకాలను శోషించుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. టీ అనేది టానిన్ అధికంగా ఉండే పానీయంగా ఉండటంతో వంకాయలోని ఐరన్ను సరిగ్గా గ్రహించలేకపోతుంది. దీంతో రక్తహీనత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రెడ్ మీట్ జీర్ణమయ్యే ప్రక్రియ చాలాసేపు పడుతుంది. అదే విధంగా వంకాయ కూడా సమృద్ధిగా ఫైబర్ కలిగి ఉండటంతో రెండింటినీ కలిపి తింటే కడుపులో అజీర్ణ సమస్యలు తలెత్తుతాయి. దీంతో కడుపు ఉబ్బరం, అసహజమైన గ్యాస్ సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. వంకాయ ఎవరూ తినకూడదు. రక్తహీనత ఉన్నవారు. వంకాయ శరీరంలో ఐరన్ శోషణను తగ్గించే అవకాశం ఉంది. అలెర్జీ సమస్యలు. కొంతమందికి వంకాయ వల్ల చర్మ సమస్యలు, దద్దుర్లు, శ్వాసకోశ ఇబ్బందులు రావచ్చు. కిడ్నీ సమస్యలు. వంకాయలో ఉన్న కొన్ని పదార్థాలు కిడ్నీ రాళ్ల సమస్యను మరింత ప్రభావితం చేయవచ్చు. వంకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే దాన్ని సరైన విధంగా తినకపోతే కొంతమంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.